చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద మూవీలో రావడమే కాకుండా దాన్ని ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్‌ని. అందరూ చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి సాంగ్‌కి. సో చాలా హ్యాపీగా ఉంది. 8.46 మిలియన్. ఓ నాయనో అసలు ఆ హంబులే ఇంకా నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చే దారిలో ఊరికే సాంగ్ అసలు వ్యూస్ ఎట్లా పెరుగుతాయి, ఎంతసేపట్లో పెరుగుతాయని చూస్తున్న కొద్దీ నిమిషానికో 2 మినిట్స్కి ఒకసారి 1000, 2000, 3000 పెరిగిపోతూ వస్తున్నాయి. ఎన్నిసార్లు వింటున్నారో జనాలు, ఎలా వింటున్నారో అంతంత వ్యూస్ అలా ఫాస్ట్గా ఎట్లా పెరుగుతున్నాయో తెలియట్లేదు, కానీ అంత బాగా ఇష్టపడుతున్నారు పాటని. సో నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు అలా వెళ్ళిపోతుంటే పాట. డార్లింగ్ ఫ్యాన్స్ అండి. అవును, యాప్ట్ అయింది కదా. అవును, అస్సలు అమ్మో. ఆల్రెడీ రాధేశ్యామ్ టైంలో చూశాను వాళ్ళ ఫ్యానిజం ఏంటనేది. ఇప్పుడు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపించేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హరిణి గారు, ఒక ప్రాజెక్ట్ చేస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది, రైట్? కొంతమంది గాత్రం వింటే నిజంగా మాకు హాయిగా అనిపిస్తుంది. మీ వాయిస్ సచ్ ఏ లవ్లీ సూది వాయిస్. బేసిక్గా నాకు ఇప్పుడు మిమ్మల్ని సెట్ చేసినప్పుడు రాధేశ్యామ్లో ఆ సాంగ్ నాకు ఫేవరెట్ సాంగ్ అసలు యాక్చువల్లీ. ఈ రాతలే ఆ సినిమాని గురించి పక్కన పెడితే ఆ సాంగ్ విన్నని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఎక్కడ ఉండరని చెప్పొచ్చు. అదే మాకు సూది వాయిస్. మళ్ళీ మీరు సూర్యుడిలో కనిపించారు, వినిపించారు బేసిక్గా. అంటే మాకు ఆ ఎమోషన్ని ట్రావెల్ చేయిస్తున్నారు మ్యూజిక్ ద్వారా. సో మీరు అసలు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో తెలియదు, కానీ మేము వినడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. నాకు ముందు మీ గురించి తెలుసుకోవాలండి. ఫస్ట్ సలార్ని పక్కన పెడదాం. అసలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అసలు ఇండస్ట్రీకి వచ్చి 8 years అవుతుందండి. 2015లో వచ్చాను. సో ఈ ఇయర్కి అయిపోయి 8th అయిపోయి 9thలోకి ఎంటర్ అవుతుంది. 8 years. 8 yearsలో ప్రభాస్ గారితో సెకండ్ ప్రాజెక్ట్. ఓకే, అసలు మీరు ఫస్ట్ పాడి మీకు మంచి పేరు తెచ్చిపెట్టిన సాంగ్ ఏంటి అసలు? నేను ఫస్ట్ పాడింది సాయి కార్తిక్ గారి మ్యూజిక్లో అల్లరి నరేష్ గారి మూవీకి పాడాను. నాకు బాగా మంచి పేరు, ఈ అమ్మాయి బాగా పాడుతోంది అని దృష్టిలో పడినటువంటి పాట అయితే మణిశర్మ గారికి ఫ్యాషన్ డిజైనర్ మూవీలో పాడాను నేను. సుమంత్ అశ్విన్ గారు హీరోగా చేశారు ఆ సినిమాకి. సో దాంట్లో రవివర్మ చిత్రమా అని ఒక పాట పాడాను. సో ఆ పాట బాగా అందరికీ నేను పరిచయం అయ్యాను. ఇండస్ట్రీలో అందరికీ నేను పరిచయం కాగలిగాను ఆ పాట ద్వారా. ఓకే, ఎక్కడమ్మా అసలు హరిణి? నేను నేటివ్ ఇదేనండి, హైదరాబాద్లో పుట్టాను, బట్ పెరిగింది ఇంత కాకినాడ. ఓకే. సో అంటే ఫస్ట్ నుంచి కూడా సింగింగ్ మీద ఇంట్రెస్ట్తోనే మీరు? వెరీ ఫస్ట్లో అయితే లేదండి. చిన్నప్పుడు ఎప్పుడైతే నేర్పించడానికి తీసుకెళ్లారో అప్పుడు ఇంట్రెస్ట్ లేదు సింగింగ్ అంటే. డాన్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. సో మా మదర్కి సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సో తను నేర్చుకోలేకపోవడంతో నాకు ఎలా అయినా నేర్పించాలి క్లాసికల్ మ్యూజిక్ అనేది దాంతో తీసుకెళ్లారు. పారిపోయి వచ్చేసాను కూడా, బట్ మళ్ళీ బలవంతంగా తీసుకెళ్ళి నేను వచ్చేదాకా పంపొద్దని చెప్పి కూర్చోబెట్టారు. సో అలా నేర్చుకున్నాను ఇష్టం లేకుండా, బట్ మెల్లిమెల్లిగా అదే ఇష్టంగా మారిపోయింది, ఇప్పుడు ప్రొఫెషన్గా మారిపోయింది. సో అంటే ప్రతి ఒక్కరికి అంటారు ఇండస్ట్రీ కమింగ్ అంటే అనుకునేది చేయలేదు అంటారు, బట్ వాళ్ళు ఎక్కువ సక్సీడ్ అవుతుంటారు. అనుకుని చేసేవాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు, బట్ అనుకోకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువ సక్సీడ్ అవుతుంటారు. అండ్ మీ హస్బెండ్ కూడా సింగర్ అని విన్నాను. అవునండి, ఆయన ప్రోత్సాహం కూడా ఎక్కువ ఉండిందని చెప్పి. చాలా మేజర్ పోర్షన్ తనది అసలు నేను ఈ కెరియర్లో ఉండడానికి. సో తనే మెయిన్ రీజన్ కెరియర్కి రావడానికి, ఇండస్ట్రీకి రావడానికి తను మెయిన్ రీజన్. నేను అసలు సింగింగ్ అంటే ఓన్లీ కర్ణాటిక్ మ్యూజిక్ వరకు కచేరీలు లాంటివి ఎక్కువ చేయాలని ఒక ఎయిమ్తో ఉండేదాన్ని. సో 2014-15 టైంలో నీ వాయిస్ బాగా సూట్ అవుతుంది మూవీస్కి, నువ్వు వచ్చి ట్రై చేయొచ్చు కదా, ట్రై చేస్తే ఎన్నేళ్ళు కష్టపడితే కష్టపడు, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మళ్ళీ కాకినాడ వెళ్ళిపోదు కానీ నీ క్లాసికల్ కంటిన్యూ చేసుకుంది కానీ అని చెప్పాడు. బట్ వచ్చి ట్రై చేశాను, నాకు నచ్చింది, ఇంకా వదిలిపెట్ట బుద్ధి కాలేదు. ఎలా అయినా సక్సీడ్ అయ్యేదాకా చేస్తూనే ఉందామనే ఫీలింగ్తో ఉండిపోయాను. అండ్ మ్యూజిక్ జర్నీ కూడా నిజంగా ఒక ప్రపంచం అంటుంటారు హరిణి గారు. మీరు ఆల్రెడీ ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదొక అడిక్షన్ లాగండి, అదొక డ్రగ్ లాగా నిజంగానే. పాడుతూ ఉన్న కొద్దీ ఇంకా పాటలు రావాలి, పాడాలి, అందరూ మెచ్చుకోవాలి, మన పాటల్ని వినాలి, అదంతా ఒక నిజంగానే మీరు అన్నట్టు ఒక హై ఫీల్. అది ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాను నా ప్రొఫెషన్ని నేను. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, అట్లాగే మీకు మ్యూజిక్లో ఎప్పుడు ఫర్ ఎవర్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? ఫర్ ఎవర్ ఇన్స్పిరేషన్ బాలు గారండి. ఎప్పటికీ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా ఆయన ఒక దైవంతో సమానం, మాకు ఒక ఐడల్. ఆయన చూపించిన ఆయనే సగం మేము లైఫ్లో కొంతవరకు సక్సీడ్ అవ్వడానికి కారణము. పాడుతా తీగ ద్వారా మేము కలిసాము, మా లైఫ్ మేమిద్దరం కలవడం కూడా త్రూ ఆయన ప్రోగ్రామ్ ద్వారానే జరిగింది. సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. మా పెళ్ళికి వచ్చారు, మా ఇంటికి వచ్చి బ్లెస్ చేశారు. సో బేబీ పుడుతోందని కూడా ఆయనకు చెప్పడం జరిగింది ఆయన వెళ్ళిపోయే ముందు. సో ఇవన్నీ కూడా ఆయన ఒక పార్ట్ అయిపోయారు మా ఫ్యామిలీలో. మేము ఏం చేసినా ఆయనని తలుచుకోకుండా ఒక రోజు వెళ్ళదు.
ప్రతి పాట నేను పాడే ముందు ఆయన ఫోటో ఉంటుంది మాకు ఎదురుగుండా. సో ఏ సాంగ్ పాడినా ఆయన ఎదురుగుండా ఉంటారు. ఆయన్ని చూస్తూ ఒక్క లైన్ అన్నా పాడతాను. సో ఆయన ఒక పార్ట్ అయిపోయారు మా లైఫ్లో. ఎమోషన్ అయిపోయారు, మీ మాటల్లో తెలుస్తుంది. బాలుగారు ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అండి. డెఫినెట్. ఆయన మనిషి పరంగా మన ముందు లేకపోయినా ఆయన స్వరం ఎప్పటికీ ప్రతి ఇంట్లో ప్రతి హృదయాల్లో ఉంటుంది. అవును, అలా ఉండిపోతారు ఆయన ఎప్పటికీ. ఎంతోమంది జనరేషన్స్. గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో ఆయనకున్న ఒక అనుబంధాన్ని చెప్పుకోవడము. ఒక మనిషి అంతమందితో ఎలా ఉన్నారు అసలు, ఒక మనిషి అంతమందితో పర్సనల్గా ఎలా ట్రావెల్ చేశారు, ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో. సో అది ఇంపాసిబుల్ థింగ్ ఎవరికైనా కూడా, ఒక మనిషికి అంతమందిని కలవడం, అంతమందిని నా వాళ్ళు అనుకోవడం, నా వాళ్ళు అనుకునేలా చేయడం, ప్రోత్సాహం ఇవ్వడం. ఇప్పుడు ఆయన మా కుటుంబం అని ఎవరిని అడిగినా కూడా చెప్తారు, నాతో ఈ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన దగ్గరికి నేను ఇలా వెళ్ళి మాట్లాడాను, ఆయన ఇలా రెస్పాండ్ అయ్యారు అని ఎవరిని అడిగినా చెప్తారు చాలామంది. అవును. సో అంతమందిని ఆయన దగ్గర చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఆయన దగ్గర ఉన్నది. ఇప్పటికీ పాడుతా తీయగా పాత ఎపిసోడ్స్ మళ్ళీ ఈటీవీలో ప్లే అయితే ఎంతో మంది చూస్తారండి. అబోవ్ 60 ఉన్న వాళ్ళు, ఆయన లేకపోయినా ఆ ప్రోగ్రామ్కి అడిక్షన్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అండ్ ఆ స్టేజ్ ద్వారా ఎంతో మంది సింగర్స్ పరిచయం అయ్యారు. ఆ సింగర్స్ మళ్ళీ బాలుగారికి ఎక్కువ స్నేహితులు అయ్యారు. వాళ్ళ నుంచి ఒక వే క్రియేట్ అయింది. అవును. హరిణి గారు, అసలు ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టు బాలుగారు అనగానే ఒక మెమరబుల్ మూమెంట్ షేర్ చేసుకుంటారు. మీకు బాలుగారు అనగానే ఫస్ట్ బ్రెయిన్లో తలుచుకునేదేంటి, వచ్చేదేంటి, అనుబంధం అంటే ఏం చెప్తారు? ఒక నాన్నగారు లాగా ఉండేవారండి ఎప్పుడు కూడా మాతో. ఆ ఫాదర్లీ లవ్ కానీ ఆయన దగ్గర నుంచి చాలా మా పర్సనల్ లైఫ్లో కూడా మాకు సజెషన్స్ ఇవ్వడం, లేకపోతే ఏదైనా ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఆయన ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయన వెంటనే దాని గురించి మాట్లాడడం, దాని గురించి సలహాలు ఇవ్వడం కానీ అన్నీ చేసేవారు. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు అనే దానికి, అంటే అప్పటికి ఇంకా మేము ప్లాన్ చేసుకోలేదు, అప్పుడు కూడా అడిగేవారు, ఇంకెప్పుడు కంటావు, ఎప్పుడు తాతని చేస్తావు, ఇలా అడిగేవారు నన్ను. చరణ్ని నన్ను ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడు కంటావు నువ్వు, అలా వీడియోలు చూసుకోవడం కాదు పిల్లల్ని, నువ్వు కంటే అప్పుడు మేము ఆనందిస్తాం అని మాట్లాడేవారు. సో అంత దగ్గర చేసుకునేవారు ప్రతి ఒక్కళ్ళని కూడా, నా వాళ్ళు అనుకొని మాట్లాడేవారు. సో ఆయన గురించి అనగానే మాత్రం నాన్నగారు అనాలనిపిస్తుంది. అనలేకపోయాను, ఎదురుగుండా సార్ అనే పిలవడం జరిగింది కానీ, బట్ మా నాన్నగారు లాగా అనిపించేవారు. ఒక పాటని ఏదైనా డెడికేట్ చేయాలంటే బాలుగారికి? నీలాలు కారేనా కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీ లాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. అసలు ఎంత సూది వాయిస్ అండి. ఎన్నిసార్లునే నేను చెప్తాను, మీ వాయిస్లో ఒక రకమైన మ్యాజిక్ ఉంది. అంటే మైండ్లో ఒక రకమైన సైలెన్స్ వస్తుంది. నేను సూర్యుడి సాంగ్ విన్నాను బేసిక్గా. అది ప్లెజెంట్గా వింటే మన స్ట్రెస్ కూడా, ఆ మ్యూజిక్ కంపోజ్ చేసింది కూడా మీ గాత్రానికి ఆ మ్యూజిక్ కూడా యాడ్ అయింది కాబట్టి అంత ప్లెజెంట్నెస్ ఆ వాయిస్కి వచ్చింది. కొన్ని వాయిస్లలో గుర్తుండిపోతారండి, బాలుగారు, చిత్ర గారు, సునీత గారు, అలా కొన్ని వాయిస్లు గుర్తుండిపోతాయి. కొన్ని పాటలు కూడా మనకు గుర్తుండిపోతాయి. ఏమంటారు, మీరేం చెప్తారు? నిజం అండి. ఇప్పుడు వాళ్ళ వాయిస్లు, ఇప్పుడు బాలుగారునే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎన్ని పాటలు మనం లోగా ఉన్నప్పుడు ఆయన పాటలు వింటే ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి. చిత్ర గారు, సునీత గారు, వీళ్ళందరూ కూడా కొన్ని బ్యూటిఫుల్ గోల్డెన్ సాంగ్స్ మనకిచ్చారు. సో ప్రతి ఒక్కళ్ళ వాయిస్లో ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అనేది ఉంది, ఎమోషన్ ఒక డిఫరెంట్ లెవెల్స్లో పలుకుతూ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా అందుకే లెజెండ్స్ అయ్యారు. ఓకే.